వాడు నోరు మూయించేశాడు. ఇప్పుడు ప్రభువారితో మాట్లాడుకుంటున్నాడు. ప్రభువారిలో ఉన్న లక్షణాలు గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం గుర్తిస్తున్నావా ప్రియమైన వారలారా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. నిజంగా ఇదెంతో గొప్ప విషయం అండి. అతనికి బాప్తిసం లేకపోయినా, సహవాసం లేకపోయినా, దేవునితో నడిచే అనుభూతి లేకపోయినా అప్పటికప్పటికే వచ్చింది కొన్ని గంటల్లో మార్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా అక్కడ చదివిస్తాను. లూకా రాసిన సువార్తలోనే 23వ అధ్యాయము 47వ వచనం చూడండి. 47వ వచనం. శతాధిపతి జరిగిన దానిని చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి